గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసి అయితే వ్లాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నదనేది. ఓకేనా గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. స్టవ్ అయితే అంటించుకోవాలి కదా. ఇప్పుడు ఆయిల్ మరిగేదాకా ఉండాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి నా దగ్గర లేవు, కట్ చేసి పెట్టేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేక నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు. కరివేపాకు, ఓకేనా. ఆలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ ఇలా చిదక్కొట్టేసుకొని అవి అయితే ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆవాలు 1 స్పూన్ సరిపోద్ది. ఆవాలు నేను చిన్న స్పూన్ తీసుకుంటున్నాను, మీరు కొంచెం వేసుకోండి. జీలకర్ర ఆఫ్, అవి వేగనివ్వాలి. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి, పచ్చి లేకుండా. ఇలా పచ్చి లేకుండా ఇలా ఎల్లుల్లిపాయలు అవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలిపిన తర్వాత అది వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఆలు ఇందులో వేసేస్తాను. ఇది కూడా బాగా కలిపేసుకోండి, అది ఇది కలిసేలా. ఇప్పుడు ఈ ఆలులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇది తగినంత. ఇప్పుడు వేడి చట్నం వేసి ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పసుపును సాల్ట్ కలిసేలాగా. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకోండి కొంతసేపు. దక్కన తీసుకొని కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్యలో అంటే అంత ప్రతిసారి మూత తీయొద్దు.
బంగాళదుంపలు అయితే ఎగిపోయాయి. కొంతమంది అనుకుంటారు అది ఉప్పు వేస్తే ఉడకదు అనుకుంటారు. ఏం కాదు, ఉడికిపోద్ది. ఇదిగండి ఇప్పుడు దీన్ని ఇందులో మనం కారం వేయాలి. మనకు తగినంత కారం వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, వెంటనే కలిపేకుండా 2 నిమిషాల నుంచి ఇప్పుడు కలుపుకోవాలి. ఇది కారం వేసిన తర్వాత అడిగేడేస్తారు కనుక అడిగి అట్టుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసి ఆలు ఉడికిందో లేదో మీరు కంపల్సరీ చూసుకోండి. మ్యాక్సిమం ఆలు ఉడికిపోద్ది. ఉప్పు వేసినా సరే డక్కన పెట్టేసుకోవాలి. ప్రతిసారి ఓపెన్ చేసి చూడకూడదు. ఇప్పుడు కారం వేసిన తర్వాత 2 మినిట్స్ అయినా ఉంచాలి. ఎందుకంటే మళ్ళీ కారం స్మెల్ రాకుండా, ఎందుకంటే కారం స్మెల్ వచ్చేది ఉంచకపోతే. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని నేను వండేసి పెట్టేసుకున్నాను. రైస్ బాయిల్ చూసారా పొగలు వస్తున్నాయి. ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఈ రైస్ మనం ఏం చేస్తామంటే దీనికి తగినంత రైస్ ఇందులో వేసేసుకోవాలి. దానికి సరిపడినంత రైసే వేసుకోండి. ఇప్పుడు దీన్ని అది ఇది కలిపేలాగా కలిపేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనం రైస్ వేసాం కనుక సరిపోదు. ఇప్పుడు దీన్ని అంతా కలిపేలాగా కలిపేసుకోండి. ఇంకా కొంచెం రైస్ పడుతుంది ఇందులో. నేను ఇంకా కొంచెం రైస్ వేసుకుంటున్నాను. కలిసిపోవాలి ఇదంతా. అయితే ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ వేయాలి. నిమ్మకాయ వేసే ముందు మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. మనం రైస్ కలిపిన తర్వాత 2 మినిట్స్ అయితే ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ కట్ చేసేసుకొని ఈ నిమ్మరసం ఇందులో పిండేసుకోవాలి. చిన్నకాయ అయితే ఒకటి పిండేసుకోండి, పెద్దదైతే ఒక వేడి చాలు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఆ టమాటా నిమ్మరసం కలిసేలాగా
ఇలా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయింది గాయస్ ఆలూ రైస్. చూసారా, ఆలు మొత్తం ఇందులో కలిసిపోయాయి. ఆలూ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది, మీకు పిల్లలు కూడా బాగా తింటారు. ఓకేనా గాయస్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. మీకు నచ్చితే సబ్ చేసుకోండి. ఓకే గాయస్, బాయ్.